నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. సింహం వారికి అంటే మీకు ఈ షష్టగ్రహ కూటమి లాస్ట్ మంత్ అంటే జనవరి మాసంలో మీకు 6వ స్థానంలో వచ్చింది. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి అది షష్టగ్రహ కూటమి కాదు, పంచగ్రహ కూటమి 6వ స్థానంలో వచ్చింది. ఇప్పుడు 7వ స్థానంలో, సప్తమ స్థానంలో రాబోతుంది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉంటుంది ఈ యొక్క పంచగ్రహ కూటమి. అయితే దీని మూలంగా సప్తమ స్థానంలో ఏర్పడుతున్న పంచగ్రహ కూటమి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటువంటి ఈ కూటమి సప్తమంలో ఉన్నందుకు మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి అంటే, పార్ట్నర్స్ లభించడం, అంటే మీరు వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ప్రయత్నాలు ఫలించడం, అది కూడా విదేశీ ప్రయత్నాలు ఫలించడం, మీరు ఏదైనా ఒక వ్యాపారం పెడుతున్నప్పుడు ఆ వ్యాపార సంబంధంగా వచ్చేటువంటి విషయాల్లో కూడా కొంతవరకు పార్ట్నర్షిప్స్ అవి కలిసి రావడం అనేది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. సామాజికంగా కొన్ని చూడండి, ఒక్కోసారి మనం సోషల్గా బాగా ముందుకు వెళ్తూ ఉంటాం, అటువంటి వాటికి కూడా బాగుంటుంది. అయితే ఈ వివాహము, పార్ట్నర్షిప్స్ వీటన్నిటికీ చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో, వివాహ జీవితం విషయం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొంతమందికి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి సింహ లగ్నం లేదా సింహరాశి వారు ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే కొంచెం మీకు ఇక్కడ ఏంటంటే సంతానం విషయంలోని కొంచెం చూసుకోవాలి. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. జీవిత భాగస్వామి కూడా ఏదైనా జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పచ్చు. అయితే మీరు ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి ఆరాధించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం, రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేసుకుంటూ, ఏలిన అష్టమ శని కూడా కొద్దిగా మీకు ప్రభావం ఉంటుంది కాబట్టి గోవులకి చక్కగా మీరు బెల్లము తినిపించడము, నూనెని శివాలయంలో ఆయిల్ని దానంగా ఇవ్వడం చేస్తూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోగలగాలి. చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమందికి చూడండి, లగ్నంలో ఉంటుంది 5 గ్రహాలు ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 4 గ్రహాలు ఉంటాయి. అంటే అధిక గ్రహాలు ఒక భావంలో ఉన్నప్పుడు పర్సనల్ చార్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక, మీకు చూడండి లగ్నంలో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు, మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు. వాళ్ళకంటే ఒక తత్వం కాదు, మల్టిపుల్ తత్వంగా ఉంటుంది. అంటే రవి ఉన్నాడు, డిగ్నిఫైడ్గా ఉంటాం. చంద్రుడు ఉన్నాడు, కొంచెం ఎమోషన్గా ఉంటాం. ఎట్ ది సేమ్ టైం అంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్. బుధుడు ఉన్నాడు, బాగా తెలివైన తత్వంగా ఉండడం. మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు. వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్, కొంచెం ఫోకస్ స్వభావంగా ఉండడం. శుక్రుడు ఉన్నాడు. ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు, కళా సంబంధించిన మంచి కళాకారులు ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏ గ్రహాలు ఏ భావంలో
ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి. ఇది లగ్నంలో ఉంటుంది. అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి అది పంచగ్రహ కూటమి. అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు. ఇవి చాలామందికి రెండో స్థానంలో 5 గ్రహాలు ఉంటాయి, 4 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి రావు. ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్ అయి ఉంటాయి లేదా పాపకర్తరి అంటూ ఉంటారు. కొన్నిసార్లు పాపకర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయనుకోండి గ్రహాలు, వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది. తొందరగా స్టెప్ వేస్తారు. ఒక ప్లేస్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు. ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి. సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇక 4వ స్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం 4వ స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ ఎనర్జీస్తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. అంటే అలాగా కుజుడు బుధుడు లేదా ఒక్కోసారి శని కుజుడు, ఒక్కోసారి రాహువు కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు, ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి కానీ అన్ని కోర్టు కేసెస్లు గొడవల్లోని కబ్జాల్లో ఉన్నాయంటారు. అంటే ఏమిటి? డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు గనక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ, చదువుని ఇస్తూ, కానీ ఎట్ ద సేమ్ టైం అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం, చదువుకునే టైంలోనే కొన్ని ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు. అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బందులు రావడం. అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అంటే బుధుడు, శుక్రుడు, గురువు, రవి ఇట్లా కలిసి ఉంది. నో నీడ్ టు వరీ. చంద్రుడు అలా ఉన్నాడు. అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి. అంటే ఆస్తుల నుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది. అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు, శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇక పంచమంలో ఉందనుకోండి, ఇక్కడ క్రియేటివిటీ, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అప్పులు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత, సామర్థ్యం ఉంటుంది మీకు. ఇప్పుడు 5 గ్రహాలనే కదా ఒకసారి 4, 3 ఉంటాయి. అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి నేను చెప్పుకోవచ్చు. అదే 6లో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు, వీళ్ళు స్పోర్ట్స్‌లో బా రాణిస్తారు చెప్పాలంటే. స్పోర్ట్స్‌లో బా రాణించడము. మరియు అదేవిధంగా 6వ స్థానం ఏంటంటే డైలీ లైఫ్‌లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు. అంటే చాలా చూశానండి నేను లైఫ్‌లో అంటూ ఉంటాను చూసారా? నా లైఫ్‌లో చాలా విషయాలు చూశాను. నా అనుభవం అంత లేదు నీ వయసు అంటూ ఉంటాను. కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటివి ఇస్తుంటుంది. కాకపోతే 6లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు గనక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో లేకపోతే వివాహం చేసుకునే విషయంలో వివాహం అయిన తర్వాత కొంచెం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేది జరుగుతుంది. సప్తమంలో అధిక గ్రహాలు అంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడని కాదు. మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది. ఎలా అంటే సమాజంలో చాలా మంది తెలిసి ఉంటుంటారు. వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు. ఇది డిపెండ్ ఆన్ 12వ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి. శుక్రుడిని పరిశీలన చేయాలి. మహాదశ, అంతర్దశలను పరిశీలన చేయాలి. సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడొచ్చు కూడా అని వస్తుంది కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పొచ్చు. అదే వెంటనే ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది భర్తలు ఉంటారు చెప్పడానికి లేదు. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది. కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్, రీసెర్చెస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక భాగ్యస్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి 9th హౌస్ కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్‌కి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి అండ్ అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్, గురువుల నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్కాలిక్‌గా ఉంటాడు మనిషి. ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం. అది కూడా డ్యూయల్ సైన్స్ అయితే ఇంకెక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే 2 జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి. లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి. 12లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రి ఆస్తిని ఇస్తుంది ఒక్కోసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు. లేదు
పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు, తండ్రి ఆస్తి మూలంగానే గొడవలు ఉంటూ ఉంటాయి. బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి, రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యి ఎలా ఉన్నాడు, వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది, 4th హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే కోరిక స్థానం ఎలా ఉంది, 4వ స్థానం శీలస్థానం ఎలా ఉందని తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేయాలి. ఇక జాతక చక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.